పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళం ఆస్థాలత కన్వెన్షన్ హాల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానం, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం పోలీస్ శాఖ బాధ్యత అని పేర్కొన్నారు. తిరుపతి, చంద్రగిరి, తిరుమల, రేణుగుంట, పుత్తూరు సబ్ డివిజన్ల పరిధిలోని పోలీసులు, విద్యార్థులు, డ్రైవర్లు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. ఈ శిబిరంలో మొత్తం 580 యూనిట్ల రక్తం సేకరించారు. సేకరించిన రక్తాన్ని తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి, రుయా ఆసుపత్రి, స్విమ్స్ ఆసుపత్రి, ఎన్టీఆర్ ట్రస్టులకు అందజేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అత్యవసర సమయాల్లో ప్రమాద బాధితులు, శస్త్రచికిత్స రోగుల ప్రాణాలను రక్షించడంలో ఈ రక్తం ఎంతో తోడ్పడుతుందన్నారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజాసేవకే అంకితమవుతుందని ఆయన పేర్కొన్నారు. రక్తదాతలను అభినందిస్తూ ఎస్పీ సుబ్బారెడ్డి ప్రశంసా పత్రాలు అందజేశారు. రక్తదాతలు మాట్లాడుతూ అమరవీరుల జ్ఞాపకార్థం రక్తదానం చేయడం గర్వకారణమని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు, పోలీస్ శాఖ చేసిన ఈ కార్యక్రమం పేద ప్రజలకు పెద్ద సహాయం అవుతుందని అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవి మనోహరాచారి, నాగభూషణ్ రావు, శ్రీనివాసరావు, డీఎస్పీలు వెంకటనారాయణ, శ్రీలత, ప్రసాద్, శ్రీనివాసులు, రామకృష్ణ, ఆచారి, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. Brother. జరిగినప్పుడే ఎన్నో ప్రాణాలని మనం కాపాడుకోవచ్చు. మేము ఎన్నో యాక్సిడెంట్స్ కాదు, ఎన్నో ప్రాణాలు జరగడం యాక్సిడెంట్స్ కళ్ళతో డాక్టర్గా చూసి ఎంతో బాధపడిన వాళ్ళం. అటువంటి దానికి ఈరోజు రక్తదానికి ఇంతమంది నిలిచేయడం, అందులో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని పూర్వం చేయడం అనేది ఏఆర్ఎస్ఐ శ్రీ మురళీ గారిని సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్. ఏఆర్ఎస్ఐ ఏ హరప్రసాద్ గారిని ఎస్పీ చెప్పినగా సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్. శ్రీ సుబ్బరాజు ఆర్ఎస్ఐ గారిని ఎస్పీ గారు చెప్పినట్టుగా సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్. శ్రీ సుబ్బరాజు రెడ్డి సిఐ గారిని శ్రీ సుబ్బరాజు రెడ్డి సిఐ గారు, శ్రీ సునీల్ తిరుచానూరు సిఐ గారు, శ్రీ బాలకృష్ణ ఎస్ఐ ఎర్రగొండపాలెం గారిని సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్. శ్రీ మంజునాథ్ రెడ్డి సిఐ,
శ్రీ నాయక్ గారిని సర్టిఫికేట్ తీసుకోవాల్సింది కోరుతున్నాను సార్. శ్రీ రెడ్డి మోహన్ స్టూడెంట్స్, నెక్స్ట్ స్టూడెంట్స్ రండి. సర్టిఫికేట్ తీసుకోవాలంటే ముందు వచ్చినాడు సార్. బాబు స్టూడెంట్స్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి బాబు తీసుకుని రండి. ఎస్పీ గారు చెప్పినట్టుగా బ్లడ్ డొనేషన్ చేసిన స్టూడెంట్స్ ఎస్పీ గారు చెప్పినట్టుగా సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. రమణ గ్రూప్ ఫోటో అంతా రావాలి సార్. ఏదో గ్రూప్ ఫోటో సర్టిఫికేట్ తీసుకున్నారు. గ్రూప్ ఫోటో గురించి రావాలి సార్. అంతా గ్రూప్ ఫోటో గురించి రావాలి. నాదేదిరా ఎవరిని తీయడానికి అందరూ క్లాస్ రెడీ సార్. సార్ సందర్భంగా తిరుపతి జిల్లా పోలీసు ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్లో చాలామంది ప్రజలు, విద్యార్థులు, పోలీసులు, చాలామంది ఈవెన్ ఆటో డ్రైవర్స్, వ్యాన్ డ్రైవర్స్, ట్రాన్స్పోర్టేషన్ పర్సన్స్ చాలామంది పాల్గొన్నారు. వారందరినీ నేను అభినందిస్తున్నాను. అమరవీరుల ప్రాణాలకు త్యాగంలో భాగంగా వారిని స్మరించుకుంటూ వారి ఆశయాల ముందుకు తీసుకెళ్లే ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ వచ్చిన విశేష స్పందనలో భాగంగా అందరినీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేసిన రుయా, ఎన్టీఆర్, అమరా హాస్పిటల్ వారందరినీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మరిన్ని జరిపి ప్రజల యొక్క ప్రాణాలు కాపాడడంలో, రోగుల యొక్క అవసరాలు తీర్చడంలో తిరుపతి జిల్లా ఎప్పుడు ముందుంటుందని తెలియజేసుకుంటున్నాను.